ఈ అప్పాల కోసం మనం బియ్యం కానీ పప్పులు కానీ ఏమి నానబెట్టాల్సిన పని లేదండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకోండి. చాలామంది ఇది తడిపిండి అని అడుగుతున్నారు, కాదండి పొడి బియ్యం పిండి. అండ్ ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇవి 3 కూడా చక్కగా మిక్స్ అయిపోయేట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఇందులోకి మనం పిండిని కొలుచుకున్న అదే కప్పుతోటి 2 కప్పులు బెల్లం తురుము, 3 కప్పులు నీళ్లు తీసుకోండి. ఈ మెజరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా ఇదే మెజరింగ్తో తీసుకున్నారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి అప్పాలు. అండ్ ఇందులోకి 2 యాలకుల్ని కూడా దంచి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఈ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి. జస్ట్ బెల్లం కరిగిపోయి నీళ్ళు ఈ విధంగా తెరులుతూ ఉంటే సరిపోతుంది. మీకు బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి అనుకుంటే ఒకసారి ఫిల్టర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. నేను తీసుకున్న బెల్లం బాగానే ఉంది, అందుకని నేను ఫిల్టర్ చేయట్లేదు. బెల్లం నీళ్ళు ఈ విధంగా తెరులుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న 3 రకాల పిండి ఉంది కదా, అదంతా కూడా ఇందులో వేసేసుకుని ఉండకట్టకుండా ఈ విధంగా అంతా కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పిండి వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించారంటే పిండి మొత్తం కూడా రవ్వ పీల్చేసుకుంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గరిటెతోటి ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా మ్యాష్ చేసుకుంటూ ఇదంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మీరు కలిపేటప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది, అడుగు పడుతుంది అనిపిస్తే సిమ్లో పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టేసుకుని కలుపుకుంటూ ఉండండి. చూడండి, ఇలా ఎక్కడా కూడా పిండి ముద్దలు అనేవి లేకుండా చక్కగా అంతా కూడా మిక్స్ అయిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి. ఇలా అయిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇది కాస్త చల్లారి చేత్తో పట్టుకోవడానికి అనువుగా ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుని ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టారంటే గట్టిగా బిగుసుకుపోతుంది. సో పిండి కొంచెం గోరువెచ్చగా మనం చేత్తో పట్టుకోవడానికి అనువుగా ఉన్నంత వరకు ఆరనిచ్చి ఆ తర్వాత ఈ విధంగా వీలైనంత సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి అప్పాలు అంత చక్కగా పొంగుతూ వస్తాయి. చూడండి, ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసేసి అరచేతిలోని అప్పాల్లాగా ఒత్తేసుకోవచ్చు. ఇలా చేయటం కష్టం అనిపిస్తే అరిటాకు మీద కానీ లేదా ఆయిల్ కవర్ మీద అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసి వేయాలి అంటే టైం వేస్ట్ అవుతుంది. సో ఒక వాయికి సరిపోను ఒక 4 కానీ 5 కానీ మీరు తీసుకునే ప్యాన్ సైజుని బట్టి ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నారంటే అవి వేగేలోపు మళ్ళీ ఇంకొక వాయికి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ అప్పాలని మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఒక 1/2 ఇంచ్కి కాస్త తక్కువ మందంలో ఉండేట్టు చూసుకోండి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ ఏదైనా పెట్టుకోండి. లోతుగా ఉండే కడాయి పెట్టారంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఈ ప్యాన్లోకి అప్పాలు మునిగేంత నూనె వేసేసుకుని నూనె బాగా వేడైన తర్వాత అప్పాలు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలి. మీరు తీసుకునే ప్యాన్ సైజుని బట్టి ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఈ పిండిని ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ఇవి లోపల వరకు ఈజీగా ఉడికిపోతాయి. సో హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా 2 వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని 2 గరిటెలు తీసుకొని ఈ విధంగా ఎక్స్ట్రాగా పీల్చిన ఆయిల్ మొత్తం కూడా ఒత్తేసి బయటకు తీసుకోవాలి. ఇవి ఆయిల్లోంచి తీసిన కాసేపటికే నూనె మొత్తం కూడా లోపలికి పీల్చేసుకుంటాయి. సో ఆయిల్లోంచి తీసిన వెంటనే గరిటెలతోటి ఈ విధంగా నూనె మొత్తం కూడా వీలైనంత వరకు ఒత్తేసి తీసేయాలి. ఇందులో ఉప్మా రవ్వ కూడా యాడ్ చేశాం కాబట్టి నూనెను ఎక్కువగా పీల్చుకుంటుంది. సో ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ కూడా ఇదే విధంగా నూనె అంతా పిండేసి తీసుకోవాలి. మిగతా పిండితోటి కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నారంటే అప్పాలు రెడీ అయిపోతాయి. ఎగ్జాక్ట్ మెజరింగ్స్తో ఇదే ప్రాసెస్లో చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి. చాలా సింపుల్ కాబట్టి అమ్మవారికి చేసి పెట్టే 5 రకాల ప్రసాదాల్లో ఇది కూడా ట్రై చేయండి.